టీజీపీఎస్సీ గ్రూప్స్ అంటే ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా, వీటిలో సిలబస్ చేంజ్ అవుతుందా ఇలా అనేసి థంబ్నెయిల్స్ పెట్టి మనకి సోషల్ మీడియాలోనూ యూట్యూబ్లోనూ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా సిలబస్ మొత్తం చేంజ్ అయిపోతుంది, పేపర్స్ కూడా చేంజ్ అయిపోతాయి, వెయిటేజ్ కూడా చేంజ్ అయిపోతుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, ఇట్లా మనకి రకరకాల ఊహాగానాల మధ్య మనకి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే సిలబస్ చేంజ్ అవుతుందా లేదా, చేంజ్ అయితే ఎంతవరకు చేంజ్ అవుతుంది, ఈ కంటెక్స్లో మనము ప్రిపరేషన్ ఎలా మనము ప్రయారిటైజేషన్ చేసుకోవాలి, ఈ అంశాలు మీకు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మనం థంబ్నెయిల్ చూసినట్లే మీకు కూడా ఒక క్వశ్చన్ ఆఫ్ డౌట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సివిక్ సెంటర్ నుంచి ఒక వీడియో వచ్చినా లేకపోతే ఒక అడ్వైజ్ వచ్చినా కానీ స్టూడెంట్స్ ఎలా అనుకుంటారంటే అది ఒక గెజెట్ లాగా మనము స్టూడెంట్స్ యాక్సెప్టెన్స్ ఉంది, అంత ట్రస్ట్ సివిక్ సెంటర్ ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఈ అనాలిసిస్ వీడియో మీకోసం నేను చేస్తున్నాను. ఎందుకంటే ఈ సిలబస్ చేంజ్ అవుతుంది అనే ఒక న్యూస్ ఆర్టికల్స్ అనేది ఈ మధ్య రిపీటెడ్గా మనకి న్యూస్ పేపర్లో వస్తున్నాయి, ఈనాడులో వస్తుంది, న్యూస్ ఛానల్స్లో వస్తుంది, అదేవిధంగా సోషల్ మీడియాలో వస్తున్నాయి, తెలుగు న్యూస్ ఛానల్స్తో పాటు మనకి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో రిపీటెడ్గా సిలబస్ చేంజ్ అవుతుంది, అదవుతుంది ఇదవుతుంది అనేది మనకి ఊహాగానాలు ఎక్కువైపోతున్నాయి. ఇది కొంతవరకు సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కొంత నిరాశ కలిగించేదని చెప్పలేను, కానీ కొంత ఎంతవరకు అంటే ఓకే సిలబస్ చేంజ్ అయిపోతుందేమో, నేను ఆల్రెడీ చదువుకుంటే లేకపోతే ప్రిపరేషన్ చాలా సీరియస్గా చేసినా కానీ దాని యొక్క ప్రయారిటీనో లేకపోతే ఇంకోటి జరిగితే ఏంటి అనేది కొంతవరకు మీరు స్లో అయ్యే ఛాన్సెస్కి ఈ న్యూస్ ఆర్టికల్స్ అనేది మిమ్మల్ని వెనక్కి లాగే స్కోప్ ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా మీకోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. సిలబస్ చేంజ్ అవుతుందా లేదా, ఎందుకు సిలబస్ చేంజ్ అవుతుందంటే మనకి ఈ న్యూ సిలబస్ దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది, పాత సిలబస్ పెట్టి పాత ప్యాటర్న్స్ పెట్టి ముందు ప్రొఫెసర్ హరగోపాల్ ఎక్స్పర్ట్ కమిటీ సజెస్ట్ చేసిన బట్టి మనకి ఇప్పుడున్న ప్యాటర్న్ గ్రూప్ 1 ప్యాటర్న్ కానీ గ్రూప్ 2 ప్యాటర్న్ కానీ మొన్న వచ్చిన గ్రూప్ 2లో కూడా మనం కొంతవరకు సిలబస్ చేంజ్ అయింది కదా, ఎంతవరకు సిలబస్ చేంజ్ అయినది కూడా మీకు తెలుసు. అది లేటెస్ట్గా వచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో కొంత సిలబస్ చేంజ్ అయింది. ఎంత సిలబస్ చేంజ్ అయింది? ఇట్స్ నాట్ మోర్ దెన్ 2%. ఉన్న సిలబస్ని కొద్దిగా డీటెయిల్గా ఇచ్చారు. ఒకవేళ గ్రూప్ 1లో సిలబస్ చేంజ్ అయితే ఏం చేంజ్ అవుతుంది, ఎందుకు జనరల్ తెలుగు పేపరు ఇంట్రడ్యూస్ చేసే స్కోప్ ఉందంటే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో జనరల్ తెలుగు పేపర్ అనేది ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఈ గ్రూప్స్ పర్టికులర్గా గ్రూప్ 1 రాసే వాళ్ళకి తెలుగు మీద కనీసం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేంత స్కోప్ అయినా ఉండాలనేది చాలామంది యొక్క అభిప్రాయము. ఉండే స్కోప్ అనేది కూడా ఉండొచ్చు, ఉంటే అది క్వాలిఫైయింగ్ పేపర్ లైక్ యువర్ జనరల్ ఇంగ్లీష్. నెక్స్ట్ డిఈ సిలబస్ కానీ మనం చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ అంటే ఉమ్మడి రాష్ట్రంలో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ అనేది ఉండేది. అప్పట్లో 150 మార్క్స్కి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి, మ్యాథ్స్ మీద పట్టుండే వాళ్ళకి 150కి 140 దాటిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దానివల్ల ఏమైపోతుందంటే ఒక్క పేపర్లో మనకి 40 to 45 మార్క్స్ వేరియేషన్ అనేది మీ యొక్క స్కోప్, సర్వీస్ వచ్చే స్కోప్ డిసైడ్ అవుతుంది. అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ వచ్చే స్కోప్ కూడా మనకి అటు ఇటు వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి డిఏ పేపర్ ఇప్పుడు ఇచ్చిన సిలబస్ కానీ క్వశ్చన్స్ కానీ మ్యాథ్స్ వాళ్ళకి కొంతవరకు అడ్వాంటేజ్ కాకుండా ఈ డిఏ పేపరు ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో లాగా మనకి ప్రిలిమ్స్ లెవెల్లో కన్ఫైన్ చేసే స్కోప్ అనేది కొంతవరకు ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్, ఈ తెలంగాణ మూమెంట్ మీద సిలబస్ మీద చాలా చర్చలు జరుగుతున్నాయి, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మనకి ఇప్పుడున్న సిలబస్లో తెలంగాణ మూమెంట్ పేపరు మెయిన్స్లో కూడా మనకి 150 మార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ 2లో ఒక పేపర్ ఉంది. మిగిలిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తెలంగాణ మూమెంట్ ఉంది. ఈ తెలంగాణ మూమెంట్ పేపర్లో ఉన్న ఒక సిలబస్ ఒక పార్టీకి బయాస్డ్గా ఉంది, ఒక పార్టీ ప్రయారిటీ ఎక్కువ ఉంది అనేది కొంతమంది యొక్క అభిప్రాయము. వేరే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ తెలంగాణ మూమెంట్ సిలబస్ కొంతవరకు రేషనలైజేషన్ జరుగుతుంది అనేది ఒక బలమైన వాదన. కొంతవరకు జరిగే స్కోప్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ మూమెంట్ సిలబస్ మనం కంప్లీట్గా చూసినా కానీ ఈ తెలంగాణ మూమెంట్లో మన ప్రాతినిధ్యం, అన్ని పార్టీల యొక్క ప్రాతినిధ్యం కానీ వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ కానీ ఇవంతా రేషనలైజేషన్ చేసే స్కోపు ఉంటుందనేది సో అందరి యొక్క అభిప్రాయము. ఉన్నా కానీ మనకేమవుతుందంటే సో వచ్చే సోర్సెస్ కానీ ఉన్న కంటెంట్ కానీ కొంత సిలబస్ అనేది తగ్గుతుందే కానీ అడిషనల్ కంటెంట్ అనేది మనకి తెలంగాణ మూమెంట్ సో అడిషన్స్ మాడిఫికేషన్స్ అనేది ఇక్కడ న్యూట్రలైజేషన్ అయిపోతుంది. ఓవరాల్గా నేను ఏం చెప్తున్నానంటే సిలబస్ చేంజ్ ఎప్పుడైనా పెట్టినా కానీ ఇట్ వోంట్ చేంజ్ నాట్ మోర్ దాన్ 5%. ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక సబ్జెక్ట్ సిలబస్ ఒకసారి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ సిలబస్ తీసుకుందాం అనుకోండి. ఈ జాగ్రఫీ సిలబస్ యూపీఎస్సీలో ఏ విధంగా ఉంది,
టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ఎలా ఉంది, గ్రూప్ 2లో ఎలా ఉంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎలా ఉందనేది కానీ మనం అర్థం చేసుకుంటే సిలబస్ చేంజ్ అయితే ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మనకి క్లియర్గా మనకి తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి జాగ్రఫీ సిలబస్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1లో మనకి ఏం మెన్షన్ చేశారంటే వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్. అదేవిధంగా మనకి మెయిన్స్లో ఏమని ఉంది, జాగ్రఫీ ఆఫ్ ఇండియా తెలంగాణ. డీటెయిల్గా 5 చాప్టర్స్ ఇచ్చారు. ఇక్కడ 5 చాప్టర్స్లో ఫస్ట్ 2 చాప్టర్స్ ఇండియా కంటెక్స్లో ఇచ్చారు. ఇండియన్ ఫిజికల్ సెట్టింగ్, ఇండియన్ అగ్రికల్చర్ ఇవంతా మెన్షన్ చేశాం. నెక్స్ట్ 3rd చాప్టరు 4th చాప్టరు తెలంగాణ కంటెక్స్ట్, అంటే తెలంగాణ యొక్క ఫిజికల్ కంటెక్స్ట్, జాగ్రఫికల్ కంటెక్స్ట్, సోషియో ఎకనామిక్ కంటెక్స్ట్. నెక్స్ట్ 5th చాప్టర్ ఏముందంటే పర్టికులర్గా ఇట్ హ్యాస్ ఫోకస్డ్ ఆన్ హైదరాబాద్ యొక్క జాగ్రఫికల్ కంటెక్స్ట్ అనేది మనకి 5th చాప్టర్లో పెట్టారు. నెక్స్ట్ ఇదే పాయింట్ మనము టీజీపీఎస్సీ గ్రూప్ 2లో మెన్షన్ చేసుకుంటే మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ఇచ్చిన ప్రిలిమ్స్ సిలబసే ఇక్కడ మనకి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని పెట్టారు. నెక్స్ట్ ఇంకా మనం కొంతవరకు యూపీఎస్సీలో ఏ విధంగా ఉందని అర్థం చేసుకుంటే ఇక్కడ ఏం మెన్షన్ చేశారు చూడండి. సో ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ అని క్లియర్గా ఇక్కడ ఏం చేశారు, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ ఆఫ్ ది ఇండియా అండ్ ద వరల్డ్ అని మెన్షన్ చేశారు. అర్థమవుతుందా? నెక్స్ట్ యూపీఎస్సీ మెయిన్స్లో దీన్ని ఇంకా మనకి వైడర్ స్కోప్ తీసుకురావడానికి ఇక్కడ 3 చాప్టర్స్ మెన్షన్ చేసి సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, దెన్ ఇంపార్టెంట్ జాగ్రఫికల్ ఫినామినాస్ అనేసి వైడర్గా అడగడానికి సిలబస్ అనేది యూపీఎస్సీ మెయిన్స్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకా మనము ఏపీపీఎస్సీలో ఏ విధంగా సిలబస్ మనకి జాగ్రఫీ కంటెక్స్లో ఇచ్చారని చూస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో సిలబస్ అనేది చాలా ప్రిసైజ్గా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్ చేశారు, జనరల్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ, సోషల్ అండ్ ఎకనామిక్. ఈ పదాలు మీరు గమనించినట్లయితే మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ఏముంది, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ. ఇక్కడేం మెన్షన్ చేశారు, ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వరల్డ్, ఇండియా అండ్ ద నైబరింగ్ స్టేట్, అంటే ఇక్కడ కన్సర్న్ స్టేట్. అర్థమైందా? ఇదే పాయింట్ సోషల్ ఏమి ఇచ్చారు, వరల్డ్, ఇండియా అండ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇంకా అదేవిధంగా మనకి మెయిన్స్లో చూసినట్లయితే ఇదే సిలబస్ని, ప్రిలిమ్స్లో ఇచ్చిన సిలబస్ని ఇక్కడ మెయిన్స్లో కూడా అదే విధంగా మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ నేమింగ్ టర్మినాలజీ మారిందే కానీ సిలబస్ యొక్క స్కోప్ కానీ మనం ప్రిపేర్ అయ్యే బుక్స్ కానీ ఇమీడియట్గా మారిపోవు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మనకి పదాలు మార్పు అనేది కొంతవరకు ఉంటుందే కానీ కంప్లీట్గా సిలబస్ మారిపోతుంది, ఈ పేపర్ తీసేస్తారు, ఆ పేపర్ ఉంచుతారు, దీని యొక్క ప్రయారిటీ తగ్గిపోతుంది, ఇట్లాంటి వార్తలు విని మీరు ప్రిపరేషన్ అనేది కొద్దిగా తగ్గించినారనుకోండి, మనము ఈ రేస్లో మనమే వెనుకబడిపోతాం. అర్థమవుతుందా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి న్యూస్ ఆర్టికల్స్, ఇట్లాంటి వార్తలు మనకి న్యూస్ పేపర్లో రాసినప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైతే అదర్ స్టూడెంట్స్ రిలాక్స్ అవుతున్నారో మనం ఇంకా అలర్ట్ అవ్వాలి. అతను రిలాక్స్ అవుతున్నాడు, ఇంకొకరు అతను రిలాక్స్ అవుతున్నాడు, లేకపోతే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అనేది మీరు ఇంకా రిలాక్స్ అయినారనుకోండి, ఈ రేస్లో మనం ముందుకెళ్ళాం. సో కాబట్టి నేను స్టూడెంట్స్కి, ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పేది ఏంటంటే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, సివిల్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళైనా రైట్ మైండ్ సెట్ అనేది ఉండాలి. ఈ రైట్ మైండ్ సెట్ ఏందన్నది సో మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎక్కువైతే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందో మీ యొక్క ఇంటర్నల్ స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే గ్రూప్స్ అయినా సివిల్స్ అయినా మనం సాధించగలం. థ్యాంక్ యూ.